ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా గురి అనేటువంటి అంశంపై ఈరోజు మీతో సందేశాన్ని అందించాలని కోరుతున్నాను. నా గురి. ప్రతి ఒక్కొక్కరికి జీవితంలో ఒక గురి ఉంటుందండి. ఎవ్రీబడి హ్యాస్ ద గోల్స్. కొంతమంది చిన్నప్పుడే నేను డాక్టర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది నేను పెద్ద లాయర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది మరి కలెక్టర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటారు, కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ అనగా పారిశ్రామికవేత్తలు అవ్వాలని కోరుతూ ఉంటారు. మరి ఈరోజు మీ గురి ఏంటి? వాట్ ఈజ్ యువర్ గోల్? వాట్ ఈజ్ మై గోల్? నా గురి అయితే నేను సువార్థికుడిగా ఉండాలని అనుకున్నాను, ఆశించాను. సర్వదేశానికి వెళ్ళి, ప్రపంచ దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి నా గురి. మీ పిల్లల యొక్క గురి ఏంటి? మీ పిల్లల్ని అడిగితే చెప్తారమ్మా, నేను పెద్ద ఐటీ ప్రొఫెషనల్ అయ్యి అమెరికా దేశానికి వెళ్ళాలి, అక్కడ నేను మరి ఎంఎస్ చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించుకోవాలి, ఓ ఇల్లు సంపాదించుకోవాలి, ఓ కారు సంపాదించుకోవాలి. ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుందండి. యూ మస్ట్ సెట్ బిఫోర్ గోల్స్. మన యొక్క గురి మనము సెట్ చేసుకోవాలండి. ఆ గురి వద్దకే మనం పరిగెత్తాలి. బైబిల్ కూడా అదే తెలియజేస్తూ ఉంది. కొన్ని విషయాలు మన సొంత జ్ఞానం చేత చేసి ఓటమి పాలవుతూ ఉంటాం. కొన్ని దేవుని చిత్తానుసారంగా చేసేటైతే విజయం సంపాదించేటువంటి వారంగా మార్చబడుతూ ఉన్నాం. ఈరోజు మీ గురి ఏంటి? మీరు మీ జీవితాలను దేవునికి సమర్పించినట్లయితే, దేవుని యొక్క చిత్తానుసారంగా మీ జీవితాలను సమన్వయించుకున్నట్లయితే మీ గురి ఎలాంటిదో ఒకసారి గమనించి చూసుకుందాం. సరే, మంచిది. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చూసినట్లయితే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన బహుమానమును పొందవలనని, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. క్రీస్తు యేసునందు, ఇన్ క్రైస్ట్ జీసస్, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు. కొందరిని దేవుడు వివిధ రీతిగా దేవుడు పిలుస్తూ ఉంటాడు. కొందరిని తల్లి గర్భములో ఉన్నప్పుడే పిలిచాడు. ఇర్మియా గ్రంథకర్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, నీవు తల్లి గర్భమందు రూపించబడక మునిపే నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి తిని అంటున్నాడు. ఉన్నతమైన పిలుపు అది. బైబిల్లో అనేకమైనటువంటి పిలుపులు దేవుడు అందరిని పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని సెలవిచ్చి పిలుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు యేసు పిలుస్తూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి పిలుపు అది. లోకంలో ఎంతోమంది మనల్ని పిలుస్తారు, నాతో జాయిన్ రా, నాతో జాయిన్ కండి, నా వ్యాపారంలో మీరు కూడా ఏకీభవించండి, మా పార్టీలోకి రండి, మాతో కూడా ఏకీభవించండి అని చాలామంది ఏం చేస్తారంటే పిలుస్తారు. కానీ ఈ యొక్క పిలుపు ఏంటో తెలుసా? ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు. దిస్ ఇస్ గాడ్స్ గ్రేట్ కాలింగ్. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అనగా, మనల్ని జనములకు ప్రవక్తలుగా కొంతమందిని దేవుడు నియమిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి పిలుపు మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను ఆయన నియమించెను. ఆమేన్. ఇది కూడా అపోస్తలుడైన పౌలే రాస్తున్నాడు. కొంతమందిని ద 5-fold ఆఫ్ మినిస్ట్రీ ఇన్ ద గాడ్స్ కింగ్డమ్. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా కొంతమందిని అపోస్తలుగా పిలుస్తున్నాడు, కొంతమంది ప్రవక్తలు. ఈ ప్రవక్తలు మొట్టమొదటిగా బైబిల్గా మనం చూసేటైతే ప్రవక్తల్లో జెరమియా ద బిగ్ ప్రాఫిట్, మేజర్ ప్రాఫిట్స్
ఇన్ ద బైబిల్. ఎహెజ్కేల్, దానియేలు, వీరందరూ కూడా ప్రవక్తలు. ఈ ప్రవక్తల జాబితాలో ఉన్నటువంటి ఎవరైనా సరే వారిని దేవుడు తల్లి గర్భములో పడినది మొదలుకొని నేను నిన్ను రూపించబడక మునిపే జనములకు నేను ప్రవక్తగా నిన్ను నియమించాను. అది దేవుని ఉన్నతమైనటువంటి పిలుపుకు, ఆ పిలుపుకు తగినటువంటి బహుమానం మనం పొందాలి. We must get reward from God. దేవుని యొద్ద నుంచి బహుమానం పొందుకోవాలి. ఒక ఒలింపిక్లో మనం పరిగెత్తామంటే పరిగెత్తిన తర్వాత మనం ఏం చేయాలంటే బహుమానాన్ని పొందేవారుగా గురి యొద్దకే మనం పరిగెత్తుచున్నాం. నా గురి ఏంటి? బహుమానం పొందుకోవాలి. నీవు బహుమానాన్ని పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు పరిగెత్తాలి. నువ్వు ప్రవక్తగా నియమించినట్లయితే ప్రవక్తకు కలిగినటువంటి ఆ యొక్క క్రియలను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. తద్వారా ఆ ప్రవక్తకు కలిగిన ఆ యొక్క క్రియలను బట్టి దేవుడి జనములకు ప్రవక్తలుగా, దేశానికి ప్రవచించే వారినిగా ప్రవచిస్తున్నాడు. దానికి ఒక బహుమానం ఉన్నది. యు మస్ట్ రిసీవ్ ద ప్రైజ్ ఫ్రమ్ గాడ్. అట్టి ఉన్నతమైనటువంటి పిలుపు కలిగిన క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపుకు మరి కలుగు బహుమానం పొందాలని మై గోల్ ఇస్ టు రిసీవ్ గ్రేస్ ఫ్రమ్ గాడ్. ఈ ఉన్నతమైనటువంటి పిలుపును పొందడం కోసమై మొట్టమొదటిగా మనం చూసేటైతే నా యొక్క గోల్ ఏమనగా నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మొట్టమొదటిగా నా గురి పరిశుద్ధత, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అఫ్కోర్స్ ఐదు విధాలైనటువంటి పరిచయాలు మనం చూసాము. అందులో ప్రవక్తగా మాత్రం చూశాను. ఇప్పుడు ఏమనగా అపోస్తలుడైన పౌలు యొక్క ప్రాముఖ్యమైన అంశాన్ని, ఉద్దేశాన్ని మనం చూసినట్టయితే మొట్టమొదటిగా నా గురి ఏమనగా పరిశుద్ధత, రెండవది పునరుద్ధానం, మూడవది పరలోక యొక్క పిలుపు. పరిశుద్ధత మొట్టమొదటిగా వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్? ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ప్రథమ కార్యక్రమం ఏమనగా పరిశుద్ధత. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని మీకోసం చదివి వినిపించాలని కోరుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హల్లెలూయా. మొట్టమొదటిగా పీస్ విత్ ఆల్ మెన్. అందరితో సమాధానంగా ఉండాలి. సంఘానికి వెళ్తాం కానీ కొంతమందితో సమాధానం ఉంటుంది, కొంతమందికి సమాధానం ఉండదు. అయ్యో వారితో కొంతమందికి ప్రైజ్ లాడ్ చెప్తాం, కొంతమందికి ప్రైజ్ లాడ్ చెప్పం. ఎందుకనగా మనస్సులో ఏదో ఉంచుకొని వారితో మనము సమాధానంతో ఉండలేకపోతాం. కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు ఏంటో తెలుసా? నువ్వు అందరితో సమాధానంగా ఉండవలసిన వాడవైనా. భర్త భార్యతో సమాధానంగా ఉండాలి, భార్య భర్తతో సమాధానం, భార్య భర్తలు ఇద్దరు పిల్లలతో సమాధానం, పిల్లలు తల్లిదండ్రులతో సమాధానం. ఈరోజు ఒకే గృహంలో 4 మైండ్ సెట్స్ ఉంటాయండి. ఒకే గృహంలో 4 విధాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే ఆ కుటుంబం ఎలా ఉంటుందో, తనకు తానే విరుద్ధముగా లేపబడినటువంటి రాజ్యము ఏదైనా అది నాశనం అయిపోతుంది సెలవిచ్చినట్టుగా ఆ యొక్క కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. మరి మీరు చేరవలసిన గురి యొద్దకు మీరు చేరలేకపోతే గల కారణం ఏమనగా బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ ద ఫ్యామిలీ, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ ద చర్చ్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ ద నేషన్ అంటూ ద నేషన్స్. మరి మీ యొక్క గురి ఏంటి ఈరోజు? సమాధానం అనేటువంటి బంధము చేత ఒకరినొకరు పురికొల్పుకోమని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నదండి. ఈ సమాధాన సువార్తను తీసుకురావడం కోసమై మేము ప్రయాసపడుతున్న ఈ కార్యక్రమాలు మనం చూసినట్లయితే మీరు ఏం చేయాలనుకుంటున్నారనగా గురి యొద్దకు పరిగెత్తాలి. అందరితో ఫాలో పీస్ విత్ ఆల్ మెన్, స్పీక్ ఈవిల్ ఆఫ్ నో మ్యాన్. ఇట్స్ అవర్ స్లోగన్. ఫాలో పీస్ విత్ ఆల్ మెన్, స్పీక్ ఈవిల్ ఆఫ్ నో మ్యాన్. రెండవదిగా ఈ యొక్క సమాధానాన్ని కోల్పోతున్నావేమో ఈ ఉదయకాల సమయంలో సమాధాన కారకుడు మీకా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో
యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో మనం చూసినట్టయితే, ఈ సమాధాన కర్త అయినటువంటి దేవుని యొద్దకు నువ్వు వచ్చినట్టయితే నువ్వు కోల్పోయిన సమాధానాన్ని హీ విల్ గివ్ యూ ద పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. నీకు సమాధానం దయచేసే దేవుని కలిగిన ఆ సమాధాన కర్త యొద్దకు నువ్వు వచ్చినట్లయితే నీకు సమాధానం, నీ మనస్సులో సమాధానం, నీ కుటుంబంలో సమాధానం. నీలో సమాధానం ఉన్నట్లయితే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. నీలో సమాధానం లేనట్లయితే నీ కుటుంబంలో సమాధానం, నీ కుటుంబంలో సమాధానం లేనట్లయితే నీ వెలుపల సమాజంలో నువ్వు సమాధానంతో ఉండలేవు. కాబట్టి ఈరోజు అందరితో సమాధానము కలిగి ఇండుడి, పరిశుద్ధత కలిగినకు ప్రయత్నించండి. యు మస్ట్ ట్రై టు బికమ్ హోలీ లివింగ్ హోలీ లైఫ్. దట్స్ కాల్డ్ ద పరిశుద్ధత. ఈ పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. నీకు పరిశుద్ధత అవసరమైనట్లయితే నువ్వేం చేయాలి? ప్రభువైన యేసు వద్దకు నువ్వు రావాలి. ప్రభువైన యేసు క్రీస్తు కల్వరి సిలువలో కార్చిన అమూల్యమైనటువంటి రక్తధారల చేత నీవు శుద్ధీకరించబడినట్లయితే అప్పుడే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16లో, లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధత కలిగిటకు ప్రయత్నించినట్లుగా నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులైన ప్రభు సెలవిచ్చిన మాటను బట్టి మీరేం చేయాలంటే పరిశుద్ధత కలిగినట్టుగా. ఆ తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు, ఆయన కుమారుడైన యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. కాబట్టి ఈ పరిశుద్ధుని దగ్గరికి వచ్చినట్లయితే యు విల్ బికమ్ హోలీ. నువ్వు పరిశుద్ధత కలిగి జీవించవలసిన వాడు. దట్ ఈస్ మై గోల్. పాల్ సేస్ దట్ ఈస్ మై గోల్. నేను పరిశుద్ధంగా ఉండాలని, అది నా గురి. నా గురి యొద్దకు నేను పరిగెత్తను. ఎందుకనగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపున కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తొచ్చున్నాను. నేను పరిగెత్తే పరుగంత ఎందుకో తెలుసా? నేను బహుమానం పొందాలి, బహుమానం పొందాలి, బహుమానం పొందాలి. అందరూ పరిగెత్తుతారు, అందరూ బహుమానం పొందుతారు. క్రైస్తవ జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితం. క్రైస్తవ జీవితంలో బహుమానం పొందాలి. క్రైస్తవ జీవితంలో బహుమానాన్ని సంపాదించాలి. దేవుని కొరకు ఏదైనా నేను సాధించాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలనే ఉద్దేశాన్ని కలిగినట్లయితే యు విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. పరిశుద్ధత అయిన తరువాత పునరుత్థానం మనకు వస్తుంది. పరిశుద్ధ ఆత్మ ద్వారానే ఈ పునరుద్ధానపు బలమును, శక్తిని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఏ విధము చేతనైనా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే, ఏ విధము చేతనైనను నేను పునరుద్ధానము చెందవలని, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడగినట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనొచ్చున్నాను. ఇదివరకే గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయినను నేను అనుకోవడం లేదు. కానీ నేను దేని నిమిత్తమై క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొని వల్లని పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఏ విధంగా పునరుద్ధానం చెందాలి. నా యొక్క ఈ యొక్క శరీరము, మట్టి లాంటి యొక్క శరీరము యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన బలము చేత నా యొక్క శరీరము మహిమ కలిగిన శరీరంగా తిరిగి లేపబడాలనేటువంటి ఉద్దేశం కలిగి నేను గురి యొద్దకే పరిగెత్తొచ్చు. దట్స్ వాట్ మై గోల్ ఈస్ టు రిజరక్షన్, ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఇన్ మై బాడీ. నా శరీరంలో దేవుని యొక్క పరిశుద్ధత ఉన్నట్లయితే నా యొక్క శరీరముని మరలా తిరిగి లేపగలిగినటువంటి ఆ పునరుద్ధానపు బలము చేత యేసును తిరిగి లేవనెత్తు ఉన్నాడు. దిస్ ఇస్ మిస్టరీ. దిస్ ఇస్ మిస్టరీ మై బ్రదర్, మై సిస్టర్. మీకు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మీకు తెలియజేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. యేసుక్రీస్తు పునరుద్ధరణ తిరిగి లేచి మరణాన్ని జయించాడు.
మరణాన్ని గెలిచిన ప్రభు అయిన యేసు మరణాన్ని జయించిన తరువాత ఇదిగో మృతుడనైతిని, అయితే సదాకాలము నేను యుగ యుగములు జీవించొచ్చున్నానని సెలవిచ్చిన ఆ ప్రభు అయిన యేసు యుగ యుగములు నీవు నేను జీవించడం కోసమై దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే, ఇఫ్ యు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్లయితే చావునకు లోనైనటువంటి శరీరాన్ని నీలో నివసించుచున్న దేవుని ఆత్మచేత, ఆ యొక్క పునరుద్ధాన బలము చేత మరలా తిరిగి లేవనెత్తగలిగిన శక్తి కలిగిన దేవుడు. దట్స్ వాట్ వీ నీడ్, ద హోలీనెస్ unto God. దట్స్ వాట్ వీ మస్ట్ బి రిసరెక్టెడ్ అండర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. క్రీస్తు యేసు యొక్క పునరుద్ధాన బలము చేత పునరుద్ధానాన్ని మనం పొందుకొని యేసు క్రీస్తు కొరకై ఉన్నతమైనటువంటి పిలుపున కలిగిన బహుమానాన్ని పొందవాలని మనం గురి ఎద్దకే పరిగెత్తుచున్నాం. కాబట్టి ఒకరోజు ఆ యొక్క పునరుద్ధాన బలమును మనం కలిగి దేవునితో కూడా నిత్య నివాసంలో ఉండబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఎటర్నల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. థర్డ్ స్టెప్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్, పునరుద్ధాన బలము నుంచి పరలోక నివాసిగా మనం చేరుకోబోతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడం కోసమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకారిగా ఉండి మనల్ని ప్రతిరోజు మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తులో మనకు అనుగ్రహించాడు. ద ఫైనల్ స్టెప్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్, ద ఫైనల్ స్టెప్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. ఇట్ స్టార్ట్స్ ఆన్ ద ఎర్త్, ఇట్ విల్ ఎండ్ ఇన్ హెవెన్, అండ్ ఆల్సో అగైన్ ఇట్ విల్ స్టార్ట్ ఇన్ ద హెవెన్ అండ్ ఇట్ విల్ బ్యాక్ టు ఎర్త్. మరలా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు పరిశుద్ధులు. దిస్ ఎ మిస్టరీ. దిస్ మిస్టరీ, ఇఫ్ యూ వాంట్ టు సీ ద మిస్టరీ, ఇఫ్ యూ వాంట్ టు మోర్ డీటెయిల్స్, జస్ట్ కాల్ మీ, ఐ విల్ టెల్ యూ అబౌట్ దిస్ మిస్టరీ. దిస్ ఇస్ ఎ మిస్టరీ ఆఫ్ గాడ్. పరిశుద్ధులు తిరిగి రాబోతున్నారు. ఏ విధంగా పరిశుద్ధత కలిగి మనం జీవించి యేసు క్రీస్తునికి మరణించామో తిరిగి పరిశుద్ధులు ఈ లోకానికి తిరిగి రాబోతున్నారు. ఎప్పుడనగా యేసు క్రీస్తుతో 1000 ఏళ్ల పాలన తిరిగి రాబోతున్నారు. యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్ క్రిస్టియన్ లైఫ్. దిస్ ఇస్ ద వాల్యుబుల్ లైఫ్ మై బ్రదర్, మై సిస్టర్. ఇది చాలా విలువైనటువంటి అంశం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగురా? బా, పౌలు పత్రికలు చదువుతూ ఉంటే జుంటి తేనె దారల కన్నా క్రొవ్వు మెదడు దొరికిన దావీదు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా, ఓ నా తండ్రి మాటలు ఎంత గొప్పనగా అపోస్తలుడైన పౌలుకి ఇచ్చిన ఆ ఆధిక్యత ఈ ఉదయకాల సమయంలో ఆయన మాటలు జుంటి తేనె దారుల కంటే ఉన్నతమైనటువంటివి. నా ప్రియ సోదరుడు సోదరి, ఈ ప్రత్యేకమైన మధ్యాహ్న కాల సమయంలో ఈ సందేశాన్ని వింటున్న మీరు ఎవరైనా సరే, అయ్యా నేను ఏ విధంగా పరిశుద్ధత కలిగి జీవించాలంటే దర్ ఈస్ ఓన్లీ వన్ వే. జీసస్ క్రైస్ట్ ఈస్ ద వే, జీసస్ క్రైస్ట్ ఈస్ ద లైఫ్, జీసస్ క్రైస్ట్ ఈస్ ద రెసరెక్షన్. యేసంట నేనే పునరుద్ధానమును, నేనే జీవాన్ని అంట. యేసుక్రీస్తు జీవం, నేనే పునరుద్ధానమును. నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడని యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఓ హల్లెలూయా. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడును. ఈ మాట నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నానని చెప్పండి. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను ప్రభా. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును పొందడం కోసమే, మన యొక్క శరీరాలు మహిమ శరీరంగా మార్చడం కోసమై, మన యొక్క శరీరాలు మహిమ శరీరాన్ని మనం పొందుకోవాలి. అదే 1 పేతురు 1వ అధ్యాయం 14-15 వచనం, ఎఫెసీ 1వ అధ్యాయం 3-10 వచనంలో మనం రాయబడిన ఈ లేఖనాన్ని మనం చూసినట్టయితే నువ్వు మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. అందుకే ఈ ఇంటిని ఎవరు పాడు చేయకూడదండి. మనము దేవుని ఇల్లు అని బైబిల్ తెలియజేస్తాం. మనము దేవుని ఇల్లు. మీరెవరనగా మనము దేవుని ఇంటి పని వారమై, దేవుని జత పని వారమై మనం ఒకరినొకరు కట్టబడుచున్నాం. మనము దేవుని ఇంటి వారమై కట్టబడుచున్నాం. ఉదయకాల సమయంలో మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఓ మై లార్డ్, మై లార్డ్, మై లార్డ్, మై జీసస్.
మై జీసస్, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పు. దేవుడు నాకు ఇచ్చిన ఈ సందేశాన్ని గురి ఎద్దుగా అక్కడ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్యకు ఏ విధంగా బహుమానంలో ఈరోజు యేసు క్రీస్తు నామములో నువ్వు ఏం చేస్తున్నావో నీకు బహుమానం కలదు. ఎందుకనగా యేసు ప్రభువు అంటారు మత్తయి సువార్త 10:44 నా నామము నిమిత్తమై ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన, ఈ సందేశాన్ని వింటున్న మీరు ఎవరైనా సరే యేసు క్రీస్తు నామములో ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన దానికి ప్రతిఫలం పోదని ప్రభు సెలవిస్తున్నాడు. నా నామం పేరట ఏ చేసినా సరే దేవుని నామం పేరట చేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ సందేశాన్ని వింటున్న మీరు ఎవరైనా సరే ఈ యొక్క పునరుద్ధాన బలమును మీరు పొందుకోవాలని అపోస్తలుడైన పౌలు సెలవిచ్చినట్టుగా పరలోకపు వాసిగా మనం ఉండాలి. ఆ దేవుడి యొద్దకు మనం చేరుకునేటువంటి సమయం ఆసనమైనప్పుడు మనము సంతోషమైనటువంటి నినాదముతో ఆయనలో మనం సంతోషంగా జీవించాలి. ప్రైజ్ బీ టు గాడ్, ప్రైజ్ అంటు క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ సందేశాన్ని గురించినటువంటి సత్యాలు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందాలని గురి వద్దకే పరిగెత్తుచున్నాడు. ఈరోజు మీ గురి ఏంటి? ఆదివారం నాడు ఆరాధనకి వెళ్ళి వచ్చిన తర్వాత సరిపోతుందా? దేవుని కొరకు ఏదైనా కొద్దిగా అయినా దేవుని కార్యక్రమం చేస్తే మనం బహుమానం పొందుకుంటాం కదా. ఏ స్మాల్ ట్రాక్ గివెన్ టు ద పీపుల్, జస్ట్ సే ప్రైజ్ అండ్ వర్షిప్ ఇన్ ద చర్చ్, బ్రింగ్ వన్ సోల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒకవేళ నువ్వు ప్రసంగించలేకపోవచ్చునేమో, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఒక వ్యక్తి కోసమే ప్రార్థన చేస్తున్నాను, అనేక సంవత్సరాలుగా ఈ వ్యక్తి కోసమే నేను ప్రార్థన చేస్తాను, ఆ వ్యక్తిని రక్షణ మార్గం నడిపించానని నువ్వు సందేశం ద్వారా అనేకులకు సాక్షాత్తుగా జీవించగలుగుతున్నావా? ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందుకోవాలండి. ఉన్నతమైన బహుమానాన్ని దేవుని యొద్ద నువ్వు పొందుకోవడం కోసమై ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యు. ఉన్నతమైన బహుమానం పొందుకో. అందుకే పౌలు అంటాడు మంచి పోరాటం పోరాడి తిని. హల్లెలూయా. తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం చూసినట్టయితే నేను ఆ దినమందు మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. ఈయన నీతి కిరీటం కోసమై ప్రయాసపడ్డాడు. నీతిగా జీవించాలని ప్రభు కోసమై నీతిగా జీవించాలని ప్రయాసపడ్డాడు. నీతి కిరీటం దేవుని యొద్ద ఉన్నదండి. నువ్వు ఏ కిరీటం కోసమై ప్రయాసపడుతూ ఉన్నావు? బైబిల్లో అనేక విధమైన కిరీటాలు మనం చూస్తూ ఉన్నామండి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరో సందేశంలో కిరీటాల గురించి మనం మాట్లాడుకుందాం. కిరీటాలు, ఏ కిరీటం కావాలి? ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు నీకోసమై. కల్వరి శిలువలో ప్రభు అయిన యేసు నీకోసమై ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని ఈరోజు నీకు అపోస్తలుడైన పౌలు వలె నీకు నీతి కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతి కిరీటం కావాలా? ప్రార్థన చేసుకుందాం. జస్ట్ వి విల్ ప్రే టుడే. ప్రభు నాకు నీతి కిరీటాన్ని కావాలని కోరుకున్నట్లయితే మంచి పోరాటాన్ని పోరాడాలి. ప్రార్థన చేసుకో. నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. నా గురి క్రీస్తు. నా గురి నేను దేవుని వద్దకు వెళ్ళిపోవాలి. నేను బహుమానాన్ని పొందుకోవాలి. నేను యేసుతో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకోబోతున్నాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన మా గొప్ప దేవా, వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మా తండ్రి కుమారుడు, మా విమోచకుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క నామను బట్టి క్రీస్తు యేసు ఉన్నతమైన దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను స్వామి. నా గురి క్రీస్తు. అట్టి కృపను మాకు దయచేసి నీ నామాన్ని ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోమని, క్రీస్తు యేసులో ఒక గొప్ప మా తండ్రి బహుమానాన్ని పొందుకోవడం కోసమై నీతి కిరీటాన్ని ఏ విధంగా అపోస్తలుడైన పౌలుకి ఇచ్చారో ఆ విధంగా మాకు కూడా ఒకరోజు కిరీటాన్ని ఇవ్వబోతున్నందుకు కొరకు వందనాలు. ఈ లోకంలో అనేకమైన శ్రమలను పొంది శ్రమలు అనుభవించి మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అపోస్తలుడైన పౌలు సెలవిచ్చాడు. అట్టి కృపను మీరు మాకు దయచేసి నడిపించమని
ఈ సందేశం అనేకులకు దీవెనకరంగా ఉన్న కృప చూపించమని నజరుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, మీ గురి ఏంటో, మీ గురి ఫలానా అని అనుకున్నట్లయితే, బ్రదర్ నాకు ఇంకా ఈ సందేశంలో అనేకమైన సత్యాలు నాకు కావాలనుకున్నట్లయితే, ఈ సత్య సువార్తను, ఈ యొక్క సందేశాన్ని వింటున్న మీరు ఎవరైనా సరే ఈ తెరపై ఉన్నట్టు నా నంబర్ని సంప్రదించండి. నేను మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 9840238139. Alpha and Omega Prophetical Ministries, Chennai. God bless you. May God be with you. Thank you.